నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులు మల్లారెడ్డి. ఆయన మాజీ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి సంబంధించి మంతనాలు జరుపుతున్నారు. వేగంగా పావులు కదుపుతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారిపోయింది. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తుల జాబితాలో మల్లారెడ్డి గారి పేరు కూడా ఉంది. ఆయన పేరే కాదు, ఆయన అల్లుడు, కుమారుడు, కుటుంబ సభ్యులు. మనం చూసాం గతంలో కేశవరం అనే గ్రామంలో, రంగారెడ్డి జిల్లా, దాదాపు 47 ఎకరాల వరకు గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారు. అతి తక్కువ ధరలకే కొనుగోలు చేశారు కొంత భూమిని అని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి మల్లారెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యులపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇలాంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు, సన్నిహితుడిగా ఉన్నటువంటి, ఇప్పుడు గతంలో మొన్నే ఇటీవల ఒక పదవి కూడా ఇచ్చారు ఆయనకి, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా. ఇలాంటి సందర్భంలో ఆయనతో సుదీర్ఘమైనటువంటి మంతనాలు జరిపారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే నాతో పాటు మా కుటుంబ సభ్యులు అలాగే నా అనుచరులు, సన్నిహితులు, అభిమానులంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. అంటే మల్లారెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యే అవకాశాలు లేవు. ఇలాంటి సందర్భంలో వేం నరేందర్ రెడ్డిని ఒక దూతగా వాడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గులాబీ పార్టీలో గుబులు పట్టుకుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనం పార్టీ మారాలి. ముఖ్యంగా ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కళాశాల భవనాలని ఆక్రమించుకున్నారన్న అభియోగంతో, ఆరోపణలతో కూలగొడుతున్నారు. అలాగే కొంత భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుంది. ఇట్లాంటి తరుణంలో భవిష్యత్ కాలంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడే మనం ఒక రకమైనటువంటి కనువిప్పు కలిగి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోనే మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆలోచిస్తున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇంకొక కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు, ఆయన మాత్రం వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము అంగీకరించాం, మాకు ఇష్టం లేదు అని చెప్పి తాజాగా సాయంత్రం ఒక సమావేశం జరిగింది మైనంపల్లి హనుమంతరావు నివాసంలో. ఈ కార్యక్రమానికి, ఈ సమావేశానికి చాలామంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తీసుకుంటారు? ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం తెలపొద్దు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం. ముఖ్యంగా మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అలాగే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, వీరంతా వ్యాపార రంగంలో చాలా ప్రముఖులు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ వస్తుంది. ఎందుకంటే అనేక రకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే, ఒకవేళ వారి ప్రతిపాదనను మనం ఆమోదించి పార్టీలోకి తీసుకుంటే చాలా విపత్కర పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఆలోచించండి. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగితే ఇప్పటికైనా విరమించుకోండి అని మైనంపల్లి హనుమంతరావు అండ్ టీం వారి యొక్క ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పి వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి తీసుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ
అలాగే గులాబీ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే గతంలో చూసాం, మాజీ మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మల్లారెడ్డి అరాచకాలు, అక్రమాలు అన్నీ కావని కాంగ్రెస్ నేతలే పెద్ద ఎత్తున ఆరోపించారు. దానికి సంబంధించి ఇంకా విచారణలు జరుగుతున్నాయి కొన్ని అంశాల్లో. ఇటువంటి సందర్భంలో ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే గనక పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేదే కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇంకా ఆయన పట్టు వదలనే విక్రమార్కుల్లానే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రికి ఒక సందేశాన్ని ఇచ్చి వారిని పార్టీలోకి ఆహ్వానించాలి. ఇది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు ఈ మల్లారెడ్డి ప్రొడక్షన్స్ టీం సభ్యులు, అంటే కుటుంబ సభ్యులంతా. మొత్తానికి దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన వ్యక్తిగతంగా తీసుకునేది కాదు కాబట్టి జాతీయ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్తో నిర్ణయించిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.